శివ గోల్డ్ ఫైనాన్స్ తెలుగు వారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా? విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివ గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివ గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి శివ గోల్డ్ ఫైనాన్స్. ఫోన్ నంబర్ 7093169898. చిత్తూరు జిల్లా పలమనేరు గడ్డూరు కాలనీలో కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది. మైనారిటీల పిల్లల కోసం ఉర్దూ పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా ఇల్లు నిర్మిస్తున్నాడు ఓ మైనారిటీ నాయకుడు. సొంత కమ్యూనిటీకి చెందిన అందురా పిల్లల కోసం కేటాయించిన స్థలాన్ని సైతం వదలని కబ్జాదారులు సరిహద్దులు లేని నకిలీ పట్టాతో ఉర్దూ స్కూల్ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన అధికారులు అడ్డు చెప్పినా పట్టించుకుని పరిస్థితి నెలకొంది. కాగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుతో పునాదుల నుండి మొదలైన నిర్మాణం నేడు మోల్డింగ్ వరకు రావడం గమనార్హం. దీన్ని కూడా కొనాలి పలమనేరు టౌన్ గడ్డూరు ఇందిరమ్మ లేఅవుట్లో సర్వే నంబరు 1066 నందు ఫయాజ్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. సదరు విషయమై 6వ తేదీ 2వ నెల 2024న తన దగ్గరికి వెళ్ళి నిర్మాణం ఆపడం జరిగింది. నా దగ్గర పట్టా ఉంది అని చెప్పడం జరిగింది. అతను ఆ పట్టాను ఎంఆర్ ఆఫీస్కు తీసుకెళ్ళి ఆ పట్టాను చూపించి మీరు పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇంటి నిర్మాణం చేపట్టాలని చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్ బిజీలో ఉండడం వల్ల ఈ విధంగా గోడలు కూడా కట్టేసి మోల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు. ఆ విషయమే సమాచారం రావడంతో ఈ స్థలానికి వచ్చి సదరు ఇంటిని మీరు ఇంటి పట్టాను ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంఆర్ఓ సార్ దృష్టికి తీసుకెళ్ళి అది జినైనెస్ తీసుకొని సార్ పర్మిషన్ ఇస్తేనే కట్టుకోండి అని చెప్పడం జరిగింది. ప్రస్తుతము ఇతని నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి మీ లెక్కల ప్రకారం ఆయన ఇల్లు కట్టుకునే ప్లేస్ గవర్నమెంట్కి సంబంధించి ఉందా లేకపోతే ఏదైనా పట్టాకి సంబంధించి ఉందా? ఇదంతా లేఅవుట్. ఈ లేఅవుట్కి సంబంధించి ఈ స్థలంలో ఇంతకుముందు పాత లేఅవుట్లో వచ్చి స్కూల్కు కేటాయించడం జరిగింది. ఆ విషయం అతని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది స్కూల్ స్థలము, మీరు కట్టేకి లేదు అంటే మేము ఈ మొత్తం 5 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ, ఈ 5 ఇండ్లకు మేము పట్టాలు అప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్లో పట్టాలు ఇచ్చినారు అని చెప్పడం జరిగింది. అవి ఏవైతే పట్టాలు ఉన్నాయో అవి చూపించి సార్ ఓకే అంటే ఎంఆర్ఓ గారు ఓకే అంటేనే మీరు కట్టుకోండి, లేదంటే కట్టేదాన్ని చెప్పడం జరిగింది. కానీ ఇతను ఆపకుండా నిర్మాణం చేపడుతూ ఉన్నాడు. ఆ విషయమే ఈరోజు వచ్చి మళ్ళీ ఆపడం జరిగింది. సార్ ఈ స్కూల్కి సంబంధించి మొత్తం ఎన్ని సెంట్లు కేటాయించినారు సార్? ఆ విషయము అధికారులను అడిగి చెప్తాను. అది ఎన్ని సెంట్లు కేటాయించినారో ఐడియా లేదు. అంటే ఇప్పుడు స్కూల్ లేఅవుట్లో ఆ మార్క్ అయితే స్కూల్ అని చెప్పి ఉంది పాత లేఅవుట్. స్కూల్కి సంబంధించిన కేటాయించిన దాంట్లో ఇది ఒకటే కన్స్ట్రక్షన్ ఉందా లేకపోతే ఇంకా ఏమైనా కట్టినారా? ఈ స్కూల్కి కేటాయించిన దాంట్లో ఎవరెవరు కట్టినారు అనే విషయము మా సర్వేర్ వచ్చి తెలుసడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇదైతే స్కూల్కి సంబంధించిన లేఅవుట్ ఆ ప్లేస్కి సంబంధించిందే కాబట్టి మీరు ఆపేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే పట్టా ఇచ్చా చెప్పారు కదా, పట్టా మీరు పరిశీలించినారా? నిజంగా పట్టాను అయితే పరిశీలించినాం, కానీ ఆ పట్టాలో లేఅవుట్ పట్టా నెంబర్ కానీ ఆ పట్టాకు సంబంధించి హద్దులు కానీ ఏవీ లేవు. కాబట్టి దానివల్లనే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో క్లియర్ చేసుకోండి. ఇది ఒరిజినల్, దాని హద్దులు కూడా లేవు, ఇది చూస్తూ ఉంటే డూప్లికేట్ అనిపిస్తూ ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని స్కూల్కి సంబంధించిన ల్యాండ్లో ఉంటే మీరు ఏం చేస్తారు సార్? ఇప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. అధికారులు ఏమి చెప్తే అది చేస్తాము. పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులు నిర్ణయం బట్టి ఉంటుంది.